అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'హేమంతి' పార్ట్ 2. ఆమె మాటల్లోని అర్థం నాకు అర్థం కాకపోయినా తల ఊపుతూ అంగీకారం తెలిపాను. అయినా నా మనసులో ఎన్నో ప్రశ్నలు, ఉత్సుకత మొదలయ్యాయి. ఆమె నన్ను ఈ విధంగా ముందుగానే హెచ్చరించిన కారణంగా రాత్రి సమయంలో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు తెలుసుకోవాలని ఉంది. వసంతి అకస్మాత్తుగా లోపలికి రావడంతో నా ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది. ఆమె మళ్ళీ ఒక ట్రేలో వెండి గ్లాసులో పాలు మరియు ఒక గిన్నెలో నీళ్లు తెచ్చింది. ఇప్పటికీ నన్ను అదే విధంగా చూస్తోంది. నాకు అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. ఆమె ట్రేని టేబుల్ మీద ఉంచింది. బహుశా నయనతార గారు నా పరిస్థితిని గ్రహించినట్లు ఉన్నారు. కాబట్టి పెద్ద స్వరంతో వసంతిపై అరిచింది. వచ్చినప్పట్నుంచి ఏం చూస్తున్నావ్? ఆకలితో ఉన్న కళ్ళతో ఆమెను మింగేస్తావా? ఇప్పుడే గది నుంచి బయటకు వెళ్ళు. ఆమె మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వసంతి గది నుండి బయటకు పరిగెత్తింది. ఆమె చేష్టలు చూస్తుంటే పారిపోయి ప్రాణం కాపాడుకున్నట్లు అనిపించింది. ఆంటీ తిరిగి అదే కరుకు స్వరంతో నాకు చెప్పారు. చూడు, నువ్వు అందంగా ఉన్నావు. ఇది మారుమూల గ్రామం. ఇక్కడ నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు సురక్షితంగా ఉండాలనుకుంటే వీలైనంత వరకు గదిలోనే ఉండు. బయట తిరగొద్దు. ఆమె మాటల్లో స్పష్టమైన హెచ్చరిక ఉందని అర్థం చేసుకోగలిగాను. మళ్ళీ చెప్పింది. వసంతి మూగది, మాట్లాడదు. కానీ ఆమె వినగలదు. కాబట్టి మీకు ఏదైనా అవసరమైతే ఆమెను పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని కారణాల వల్ల ఈ ఇంట్లో ప్రతిదీ చాలా వింతగా, విచిత్రంగా ఉందని నాకు అనిపించింది. పెళ్లి చేసుకుని నా భర్త ఇంట్లోకి అడుగుపెట్టానా, లేక రహస్యమైన నరకంలోకి అడుగుపెట్టానా, ఆత్మలు మరియు దయ్యాలు ఉన్న చీకటి ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది నాకు. సాధారణ దృష్టితో చూస్తే ఈ ఇల్లు సాధారణమైనదిగా అనిపించినప్పటికీ ఈ ప్యాలెస్లో ఏదీ సహజంగా లేదని నా అభిప్రాయం. నాకు అంతా అసహజంగా అనిపిస్తుంది. నయనతార గారి శారీరక రూపం ఆమె వయస్సును బహిర్గతం చేయడం లేదు. ఆమె 60 లేదా 70 ఏళ్ల వయస్సులో ఉండవచ్చు. కానీ ఆమె కనుబొమ్మలు చాలా బోసిగా ఉన్నాయి. సరిగ్గా ఆ గార్గోయిల్ లాగా కళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయి. ఆమె మాట్లాడే విధానం కూడా సరిగా లేదు. ఆమె మాటల్లో బెదిరింపు కనిపిస్తోంది. మధ్యాహ్నం వాష్రూమ్ నుంచి తిరిగి వస్తుండగా విన్న మాటలు ఆమెవే అని నాకు అర్థమైంది. కానీ ఆమెను బాధపెడుతుంది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా నేను ఇంట్లోకి ప్రవేశించి కొన్ని గంటలు గడిచాయి. అంతగా ఆలోచించి ప్రయోజనం లేదు. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి దాగి ఉన్న రహస్యం కొంత సమయం తర్వాత నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిన్నటి నుండి ఏమీ తినకపోవడంతో ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ స్వీట్స్ తింటే నాకు వాంతులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను కొన్ని పండ్లు, ఒక గ్లాస్ పాలు తాగాను. తినడం ముగించిన క్షణంలో వసంతి హఠాత్తుగా లోపలికి పరిగెత్తుకుని వచ్చి ఉబ్బిన కళ్ళతో నా వైపు చూస్తూ పాత్రలు తీసుకెళ్ళింది. సహజంగానే ఈ వింత చర్య నన్ను తాత్కాలికంగా భయపెట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి డోర్ లాక్ చేశాను. ఉద్వేగంతో నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ ఈ భయం ఎక్కువ కాలం ఉండదు. నయనతార గారు వసంతికి రహస్యంగా నా మీద కన్ను వేసి ఉంచమని చెప్పే అవకాశం ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. ఒక పేద అమ్మాయిని కుటుంబంలో తీసుకొని వచ్చి ఇలా అవమానించాల్సిన అవసరముందా? ఏముంది? డిప్రెషన్ లేదా అలసట కారణంగా నాకు నిద్రపోవాలని ఉంది. హాయిగా ఉన్న మంచంలో మెత్తని దిండు మీద తలపెట్టిన మరుక్షణంలో నిద్ర నన్ను చుట్టుముట్టింది. నేను ఎంతసేపు నిద్రపోయానో నాకు తెలీదు. కానీ అకస్మాత్తుగా ఒక భయంకరమైన శబ్దం నన్ను మేల్కొల్పింది. షాక్తో నేను మంచం మీద లేచి కూర్చున్నాను. కానీ గది చాలా చీకటిగా ఉంది. నన్ను నేను కూడా చూసుకోలేకపోతున్నాను. కానీ శబ్దం ఎలాంటి అంతరాయం లేకుండా అదే విధంగా కొనసాగుతుంది. ఎవరో చాలా బరువైన అడుగులతో నడుస్తున్నారు. కానీ నడక సాధారణంగా లేదు. కాళ్ళు లాగుతున్నట్లు నడకతో పాటు ఆ అపరిచితుడు కూడా నా దగ్గరే లేకపోయినా నేను అనుభూతి చెందగలను. నడక శబ్దం ఆగిపోయింది. కానీ బరువుగా ఊపిరి పీల్చుకున్న శబ్దం వినిపిస్తోంది. అపరిచితుడు గట్టి చెక్కపై దాని ముక్కును రుద్దుతున్నట్లు మరియు వాసన చూడడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా నాకు గుర్తు వచ్చింది. నేను నిద్రపోయే ముందు తలుపు లాక్ చేశానని. అంటే నేను ప్రస్తుతం లాక్ వేసి ఉన్న గదిలో ఉన్నాను. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు తలుపు వెలుపల ఉన్నాడని అర్థం. ఈ ఆలోచన నాకు ఉపశమనం కలిగించింది. అర్ధరాత్రి ఇలా కొత్త చోట ఎందుకు ప్రమాదంలో పడ్డానో అర్థం కావడం లేదు. కానీ నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది, కదలకుండా నిశ్చలంగా కూర్చో. ఇది చిన్న ప్రమాదం కాదు. నువ్వు చనిపోవచ్చు కూడా.
కాబట్టి నేను వేచి ఉండటానికే నిర్ణయించుకున్నాను. సమయం అస్సలు గడవడం లేదు. ప్రతి క్షణం ఒక యుగంలాగే అనిపిస్తుంది. ఇంతలో తలుపు బయట శబ్దం ఎక్కువైంది. బయట వ్యక్తి లోపలికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గట్టి చెక్క తలుపులకు వ్యతిరేకంగా పదునైన గోర్లతో గోకడం యొక్క శబ్దాన్ని నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. ఆ అపరిచితుడు డోర్ను చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు నా భయం పెరిగింది. అరిచి ఎవరినైనా పిలిచే అవకాశం లేదు. నేను భయపడుతున్నాను. నా గొంతు ఎండిపోయింది. కానీ దానితో పాటు అపరిచితుడు ఎవరో తెలుసుకోవాలనే బలమైన ఉత్సుకతను కూడా నాకు కలిగింది. నా కళ్ళు ఇప్పటికీ చీకటికి అలవాటు పడ్డాయి. కాబట్టి నేను రహస్యంగా కీహోల్ గుండా చూడాలని అనుకున్నాను. మొత్తం కాకపోయినా కనీసం ఒక భాగమైనా కనిపించవచ్చు. కానీ అప్పటికి నా మనసులో భయం తారాస్థాయికి చేరింది. కాబట్టి నా ఆలోచనలు నెమ్మదిగా సమాధయ్యాయి. అకస్మాత్తుగా నా తలలో ఒక అసాధారణ ఆలోచన వచ్చింది. ఆ తలుపును ఛేదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులలో ఒకరై ఉంటారా? ఆ జీవి గదిలోకి ప్రవేశించలేనందుకు కోపంతో విపరీతంగా గర్జిస్తున్నాడు అని నేను గ్రహించాను. పులి, సింహం గర్జించడం నేనెప్పుడూ వినలేదు. అవి ఇంత క్రూరంగా ఉండవని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ జీవి యొక్క క్రూరమైన అరుపు ఇతర అడవి జంతువులను కూడా భయపెడుతుంది. గర్జించిన తర్వాత ఆ జీవి ఇక వేచి ఉండకుండా మునుపటిలా తన బరువైన శరీరాన్ని లాగుతూ వెళ్ళిపోయింది. నడక శబ్దం మారింది. అది మెట్లు దిగుతున్నట్లు శబ్దం వస్తుంది. క్రమంగా శబ్దం తగ్గిపోయింది. ఇప్పుడు ప్యాలెస్ అంతా హాంటెడ్ హౌస్‌లా గంభీరమైన నిశ్శబ్దంతో ఆవరించి ఉంది. ఇప్పటికీ నేను నా మంచం దిగి వెళ్ళలేకపోయాను. నా మదిలో వేల కొద్దీ ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అది ఏమిటి? ఇంట్లోని ఇతర సభ్యులు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళంతా బాగున్నారా? ఇంత పెద్ద జమీందార్ ఇంట్లోకి అర్ధరాత్రి క్రూరమైన జంతువు ఎలా ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్న నా మదిలో మెదిలినప్పుడు భయంతో నా శరీరం వణుకుతుంది. ఆ జీవి ఏదైతేనేం అది ఇంటి నుంచి బయటపడింది. ఎందుకంటే అది మెట్లు దిగి ఆహారం వెతుక్కుంటూ బయటికి వెళ్ళి ఉండవచ్చు అని నాకు అనిపించింది. కొంత సమయం తర్వాత ఒక జంతువు యొక్క మరణ కేకలు బిగ్గరగా వినిపించినప్పుడు నా ఆలోచన సరైనది అని అనిపించింది. నా పెళ్లి అయాచితంగా జరిగింది. బాధ ఉన్నప్పటికీ నేను భయపడలేదు. కానీ ఇప్పుడు నాకు భయం అనిపిస్తుంది. నేను ఎక్కడికి వచ్చానా? నేను దయ్యాల గృహంలోకి ప్రవేశించానా? మొదటి నుండి ఈ ఇల్లు నాకు రహస్యంగా అనిపించింది. కానీ ఇప్పుడు అది శపించబడిన ఆత్మలు నివసించినట్లు నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడ ఎలా ఉండగలను? ఆ జీవి తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున మిగిలిన రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ప్రతి క్షణం అది తిరిగి వచ్చి తలుపు మీద పదునైన గోళ్లతో గోకడం ప్రారంభిస్తుందని నాకు అనిపించింది. చెక్క డోర్ భారీ దెబ్బలను తట్టుకోగలదా అనుకుంటూ భయపడ్డాను. తలుపు పగలగొడితే ఏమవుతుంది? నేను భయంతో నిద్రలేని రాత్రి గడిపాను. ఆ భయంకరమైన జీవి మళ్ళీ రాలేదు. బహుశా నాకు తెల్లవారుజామున నిద్ర వచ్చినట్లు ఉంది. కానీ మెట్ల మీద వేగంగా అడుగులు వేస్తున్న శబ్దం నన్ను అప్రమత్తం చేసింది. బాగా గమనించి వింటే కనీసం ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారని నేను నిర్ధారించుకున్నాను. కానీ శబ్దాలు ఎక్కడా ఆగలేదు. ఆ వ్యక్తులు మేడపైకి ఎక్కి నా గదిని దాటుకుని రాజభవనం లోపలికి వెళ్ళినట్లు అనిపించింది. నడక శబ్దాన్ని బట్టి చూస్తే వచ్చిన వాళ్ళు మనుషులే అని తెలుస్తుంది. ఈ ఇల్లు మరియు ఇంటిలో నివసిస్తున్న వాళ్ళు ఏదో తెలియని చీకటి ముసుగు కప్పుకున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా తెల్లవారుజాము కావడంతో తూర్పు వైపు ఆకాశం ఎర్రగా బంగారు రంగులోకి మారుతూ మరో రోజు ప్రారంభాన్ని తెలియజేసింది. నేను రిలాక్స్ అయ్యాను. భయంకరమైన దుర్భరమైన రాత్రి తర్వాత నేను పూర్తిగా అలసిపోయాను. అందుకే తెల్లటి మంచం మీద పడుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఈ ఇంట్లో నేను ఎప్పటికీ విశ్రాంతి తీసుకోలేనని అనిపిస్తుంది. నేను గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎవరో పెద్దగా తలుపు తట్టడం ప్రారంభించారు. నేను హడావిడిగా మంచం మీద కూర్చున్నాను. గది మొత్తం సూర్యకాంతితో నిండిపోయింది. నేను చాలాసేపు నిద్రపోయానని అర్థమైంది. ఆలస్యంగా మేల్కొనడం నా అలవాటు కాదు. కానీ మునుపటి రాత్రి జరిగిన సంఘటన కారణంగా నా శరీరం పూర్తిగా అలసిపోయింది. బహుశా ఆ కారణంగా నేను ఈరోజు కొంచెం ఎక్కువ సమయం నిద్రపోయాను. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం నాకు వినిపించింది. ఇలా నిద్రపోతే ఈ ఇంట్లో ఎవరూ నన్ను ఇష్టపడరు. పైగా నేను పూర్తిగా తెల్లవారే వరకు నిద్రపోతున్నాను. నేను పరిగెత్తి తలుపు తీశాను. ఆంటీ వింతగా ప్రవర్తించే పనిమనిషి వసంతి బయట కోపంగా నిలబడి ఉన్నారు. నేను తలుపు తీయగానే ఆంటీ నన్ను లోపలికి తోసుకుంటూ వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకొని ఇలా చెప్పింది. తలుపు తీయడానికి ఇంత సమయం ఎందుకు? ఏం చేస్తున్నావు లోపల? ఇన్ని గంటల వరకు నిద్రపోవాలని నీకు ఎవరు నేర్పారు? నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన తర్వాత ఆమె జిజ్ఞాసగూడిన కళ్ళతో నా వైపు చూస్తోంది. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలో అర్థం కాక నా తల వంచి నేను ఆమెకు చెప్పాను. ఆంటీ, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కాబట్టి ఉదయం నేను నిద్రపోయాను. అందుకే మెలకువ రాలేదు. నిన్న రాత్రి నువ్వు నిద్రపోలేదా? ఎందుకు? ఎందుకు? నేను నా మాటలు పూర్తి చేయకముందే ఆమె మళ్ళీ ప్రశ్నించడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తన నాకు అనుమానాస్పదంగా ఉంది. కానీ ఆమె వృద్ధురాలు కాబట్టి ఇంతకు ముందులాగానే తగిన గౌరవంతో నేను ఇలా సమాధానం చెప్పాను. నిన్న అర్ధరాత్రి ఎవరో నా తలుపు దగ్గరకు వచ్చి నా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. భయపడ్డాను. కాబట్టి మళ్ళీ ఆంటీ పులిలా అరిచింది. నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఎవరు తలుపు దగ్గరకు వచ్చారు? పెళ్ళయ్యాక 3 రాత్రులు గడవలేదు. ఇంకా ఎవరు తలుపు వద్దకు వచ్చారో మీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదు. వెళ్ళి స్నానం చెయ్యి. నా మాటలకు ఆమె ఇలా సమాధానం ఇస్తుందని నేను అనుకోలేదు. అయినప్పటికీ ఆమె ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందో నాకు బాగా అర్థమైంది. కానీ విషయం ఏమిటో నేను ఆమెకు ఎలా వివరించగలను? అయినా పెద్దగా మాట్లాడకుండా వాష్రూమ్‌కి వెళ్ళాను. నేను ఈరోజు ఆలస్యంగా నిద్రలేచినందున త్వరగా స్నానం చేయాలనుకున్నాను. కాబట్టి నేను ఇంకేమీ గమనించలేదు. బుద్ధిగా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నా కళ్ళు వాష్రూమ్ మూలన ఉన్న గార్గోయిల్‌పై పడ్డాయి. నాకు విద్యుత్ షాక్ తగిలింది. గార్గోయిల్ అకారణంగా ముందు వైపుకు మార్చబడింది మరియు దాని హావభావాలు కూడా మారాయి. ఇది ఒకచోట స్థిరంగా ఉండేది. కానీ ఇప్పుడు దాని కాలు ఒకటి కొంచెం ముందుకు కదిలింది. ప్రాణం లేని గార్గోయిల్ ఒక్కసారిగా సజీవంగా మారి నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. దాని తోక స్థానం కూడా గమనించదగ్గ విధంగా మారిపోయింది మరియు దాని కళ్ళు ప్రమాదకరంగా మారాయి. ఒక నిర్జీవమైన విగ్రహానికి ఇంత కపటమైన భోగదృష్టి ఎలా ఉంటుంది? తెలియని ఆపదను ఊహించి భయంతో నా శరీరమంతా వణుకుతోంది. దాని గంభీరమైన కళ్ళు నా నగ్న శరీరంపై విరుచుకుపడుతున్నట్లు నాకు అనిపించింది. ఇది నిజమా లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? కానీ గార్గోయిల్ ఎర్రటి పెదవుల నుండి రక్తం కారడం నేను చాలా స్పష్టంగా చూశాను. ఇంకేం ఆగకుండా హడావిడిగా పొడిగుడ్డ చుట్టుకొని వాష్రూమ్‌లోంచి బయటకు వచ్చాను. అలా బయటకు వస్తున్న నన్ను చూసి మా ఆంటీ కోపోద్రిక్తులై నాపై అరిచారు. ఏమిటిది? నువ్వు వాష్రూమ్ నుండి ఈ విధంగా ఎలా రాగలవు? సిగ్గులేని అమ్మాయి. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? ఆమె మాటలు నాకు చిరాకు తెప్పించాయి. కోపం పెరిగింది. కానీ నేను ఏమీ అనలేదు. ఈ ఇంటి ప్రతి మూలలో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఇతరులు ఉండరు. కానీ నేను ఈ ఇంటికి యజమాని భార్యను. జమీందార్ నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నా విధి ఏమైనప్పటికీ నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళలేను. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. నేను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసి ఆంటీ కోపం తగ్గింది. నేను వెళ్తున్నాను. వసంతి తెచ్చిన చీర మరియు నగలు అలంకరించుకొని తొందరగా కిందికి రా. నేను తల ఊపుతూ అంగీకరించాను. ఆమె బయటకు వెళ్తుంటే నేను ఆమెను ఆంటీ అని పిలిచాను. ఆమె నా వైపు తిరిగింది. ఆంటీ, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. వినయపూర్వకమైన నా అభ్యర్థన విని ఆంటీ ఆగి నా వైపు ఆసక్తిగా చూశారు. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆమె కఠినమైన స్వరంలో ఏ డ్రామా లేకుండా తొందరగా చెప్పు అన్నది. నేను ఆమెను అడిగాను, వాష్రూమ్‌లో ఉన్న విచిత్రమైన గార్గోయిల్ ఏ విగ్రహాన్ని పోలి ఉంది? మీరు దానిని అక్కడ ఎందుకుంచారు? నా ప్రశ్న గది వాతావరణాన్ని మార్చేసింది. అక్కడ పిన్ డ్రాప్స్ సైలెంట్‌గా ఉంది. ఆంటీ నన్ను తన కాళ్లతో కాల్చి బూడిద చేస్తుందా అన్నట్లుగా చూసింది. నిజానికి వసంతి కూడా తక్షణమే మారిపోయింది. ఆమె మండుతున్న కళ్ళు ఇప్పుడు భయంతో నిండిపోయాయి. ఆంటీ నా దగ్గర వచ్చి పళ్ళు కొరుకుతూ కోపంగా, నువ్వు ఇప్పుడే వచ్చావు. అన్ని రహస్యాలను వెంటనే తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నువ్వు జమీందార్‌కి భార్యవి. భార్యలాగానే ఉండు. ఇంత ఉత్సుకత మంచిది కాదు. ఈ ఇల్లు చాలా పురాతనమైనది. అందరి శ్రేయస్సు కోసం అనేక తెలియని రహస్యాలు ఉన్నాయి. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఏ విషయం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు అంది. ఆమె గొంతులో బెదిరింపు నాకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ ఇంటి రహస్యాన్ని ఛేదించాలని నిశ్చయించుకున్నాను. నా మనసును ఎలా ఆపుకుంటాను? కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను కఠినమైన స్వరంతో స్పష్టంగా అడిగాను. చూడండి ఆంటీ, నేను ఈ ఇంటికి కోడలిని కాబట్టి ఈ ఇంట్లో ఉన్న రహస్యాల గురించి తెలుసుకునే హక్కు నాకు లేదా? నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను. ఇలాంటి వింత సంఘటనలు జరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఆ సమయంలో నేను ధైర్యంగా మాట్లాడాను. రహస్యమైన ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.